హాయ్ గైస్, వెల్కమ్ టు ది జూలీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో హెల్దీ గార్లిక్ చికెన్ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను 1 స్పూన్ ఆయిల్తోనే చేస్తున్నాను. దీంట్లో మీకు మెన్షన్ చేశాను ఎన్ని క్యాలరీస్, ఎన్ని గ్రామ్స్ ప్రోటీన్, ఎన్ని గ్రామ్స్ ఫ్యాట్, ఎన్ని గ్రామ్స్ కార్బ్స్ ఇవన్నీ అనేసి. ఇక వీడియోలోనికి వెళ్తే 500 గ్రామ్స్ చికెన్ని నీట్గా క్లీన్ చేసి 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, ఒక గార్లిక్ 15 క్యూబ్స్ని తీసుకొని కొద్దిగా కచ్చపచ్చగా గ్రైండర్ చేసుకొని అది వేసుకోండి. నేను దీంట్లో బ్లాక్ పెప్పర్ని కూడా కొద్దిగా వేసుకున్నాను ఫ్లేవర్ కోసం. తర్వాత కర్డ్ 2 స్పూన్స్ వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఒక 15 మినిట్స్ అయినా సరే మ్యారినేట్ చేయడానికి సైడ్కి పెట్టండి. ఈ వీడియోలో ఇది మొత్తం గార్లిక్ కర్రీ అండి, ఎక్కువ గార్లికే పడుతుంది, ఓకేనా. తర్వాత గ్యాస్ పైన కడాయి పెట్టి 1 స్పూన్ ఆయిల్, 2 ఇలాచి, 2 బిర్యానీ ఆకు, దాల్చిని 2, జీరా 1/2 స్పూన్ వేసి కొద్దిగా కలుపుకోండి. కొద్దిగా వేడయ్యాక 1/2 స్పూన్ ఇంగువ కూడా వేసుకొని బాగా కలుపుకోండి. తర్వాత గార్లిక్ని కొద్దిగా దంచి ఒక 15 వేసుకోండి. అవి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి. ఎక్కువ మార్చొద్దు, అది కొద్దిగా బిటర్గా టేస్ట్ వచ్చేస్తుంది. సో కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకుంటే చాలు. తర్వాత 2 ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత దాంట్లో గార్లిక్ పేస్ట్ 1 స్పూన్ వేసుకొని ఒక 2 మినిట్స్ బాగా కలుపుకోండి. దాంట్లో ధనియా పౌడర్, జీరా పౌడర్, చిల్లీ పౌడర్ 1 స్పూన్ వేసి బాగా కలుపుకోండి. తర్వాత 2 టమాటో, 5 రెడ్ చిల్లీ పేస్ట్ చేసి వేసుకోండి. ఇక్కడ టమాటో ప్యూరీ అనేది కొద్దిగా దగ్గరికి అయ్యేంత వరకు వేపుకుంటే చాలు. తర్వాత దాంట్లో మ్యారినేట్ చేసిన చికెన్ని వేసుకోండి. హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ బాగా కలుపుకోండి. తర్వాత 1 స్పూన్ సాల్ట్, హాట్ వాటర్ వేసుకొని బాగా కలిపి పెట్టి మూత పెట్టేయండి. ఇక్కడ నాది లైటింగ్ ఇవన్నీ బాగాలేదనేసి నాకు తెలుసు, నా లైటింగ్ ఇదంతా బాగాలేదని, కానీ నేను హెల్దీ వీడియోస్ చేయాలనుకుంటున్నానండి. సో కొద్దిగా సపోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్. స్లిమ్లో ఒక 15 to 20 మినిట్స్ బాగా మరిగించుకోండి, బాగా కుక్ చేయండి. తర్వాత 2 స్పూన్స్ బాగా విస్క్ చేసిన కర్డ్ని వేసుకోండి. ఉండలు రాకుండా చూసుకోవాలి. కర్డ్ ఉండలు రాకుండా బాగా కలుపుకోండి. కలిపి ఒక 2 మినిట్స్ లేదా 3 మినిట్స్ బాగా ఉడకనివ్వండి. దాంట్లోనే గరం మసాలా 1 స్పూన్, 4 మిరపకాయలు, కొత్తిమీర వేసి కలిపి ఒక 1 మినిట్ బాగా కలుపుకోండి. తర్వాత చికెన్ని సర్వ్ చేసుకుంటే ఇది రోటీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.